అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీ ముందుకి ఒక టేస్టీ యూనిక్ ఎట్ సింపుల్ రెసిపీతో వచ్చేసాను. చాలా చాలా బాగుంటుంది. అదేంటంటే ఎర్ర కందిపప్పు మసూర్ దాల్ అంటాం కదా, అలాగే మునగాకు, ఈ రెండిట్ల కాంబినేషన్లో ఒక కర్రీ అనమాట. చాలా బాగుంటుంది. రైస్తో కానీ పేరు చేసుకోవచ్చు, చపాతీ, రోటీ, జొన్న రొట్టెలు వేటితో అయినా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. సో నేను ఇప్పుడు మా మా అత్తయ్య గారి రెసిపీస్ గట్టా అని చెప్తూ ఉంటాను కదా. ఈసారి అయితే వాళ్ళు మా ఇంటికి వచ్చారనమాట. సో ఇక్కడే ఉంటారు కాబట్టి కొన్ని రోజులు ఆవిడ చేసే వంటలని షూట్ చేసి నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో ఆవిడే చేస్తూ ఉంటారు, నేను షూట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ అన్ని చాలా బాగా చేస్తారు, అలాగే చాలా హెల్తీగా కూడా చేస్తారు. సో ఆవిడ చేసే యూనిక్ రెసిపీస్ మోస్ట్లీ యూట్యూబ్లో కూడా ఎక్కడ దొరకవు మీకు. సో రెసిపీ చూసేద్దామా. దీనికోసం ముందుగా ఎర్ర కందిపప్పు తీసుకోవాలన్నమాట. దీంట్లో వాటర్ వేసి చక్కగా 1-2 సార్లు వాష్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుని మనము స్టవ్ మీద పెట్టేసుకుని దీన్ని ఉడకబెట్టుకోవాలి. సో పప్పు ఎక్కువగా ఉడకకూడదు, బద్ద కిందే ఉండాలి, ఎక్కువ మ్యాష్ అవ్వకూడదు పప్పు. సో అది ఉడికే లోపల పోపు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనమాట. సో మునగాకుని, క్లీన్ చేసుకున్న మునగాకుని వేడి నీళ్ళలో వేసి కడిగి పెట్టుకున్నారనమాట. సో దుమ్ము గట్ట ఉంటే క్లీన్ అయిపోతుందని. అలాగే కొంచెం కరివేపాకు, మనకి స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు పచ్చిమిర్చి, ఎండుమిర్చి తీసుకున్నాం ఇక్కడ మేము. అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నవి. ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే ఈ లోపల మనకి పప్పు కూడా ఉడికిపోతుంది. సో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఏంటంటే మనకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మేము కొంచెం ఎక్కువే చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడ్డది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు కూడా వేసుకుని వీటిని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి ఫస్ట్. సో ఇవి ఫ్రై అయిపోయాక మనము రెడీ చేసి పెట్టుకున్నాము కదా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ 1 by 1 యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు వేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే వెల్లుల్లి, ఈ 3 వేసుకుని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం పాటు. లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వీటినన్నిటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇది చేయడం కూడా చాలా ఈజీ. నేను చెప్పినట్టు ఒక 10 minutes ఉంటే మార్నింగ్ టైం మునగాకు కనుక ముందర రోజు క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఒక 10 minutesలో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అంత ఈజీ. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంటే అంత న్యూట్రిషియస్ కూడా. సో ఇప్పుడు దాంట్లో వేడి నీళ్ళు కడిగి పెట్టుకున్నాం కదా, ఆ మునగాకును కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో వేడి నీళ్ళు కడగడం వల్ల అలాగా ముద్ద కింద ఉంది. సో ఇలా చేయడం వల్ల క్లీన్గా బాగా చక్కగా క్లీన్ అవుతుంది మునగాకు అని చెప్పారు. సో దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1-2 minutes పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ మునగాకును ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది. సో మునగాకు చాలా న్యూట్రిషియస్ అయినప్పటికీ చాలామంది ఇష్టపడరు. సో దాన్ని వండే విధంగా వండితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు యాడ్ చేసేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్లో మనం మునగాకు యాడ్ చేసుకోవడం వల్ల దాని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, మనకి మంచి ఫుడ్ తిన్నామనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు అది చక్కగా వేగిపోయాక పప్పు చూసారా ఎలా బద్దగా ఉందో, పప్పు ఉడికిపోయాక ఇలాంటి జాలి బుట్టలో వేసుకొని పెట్టేసుకుంటే ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే వెళ్ళిపోతుంది అనమాట. సో అలా బద్ద కింద ఉంటే బాగుంటుంది పప్పు. సో దాన్ని ఇప్పుడు చక్కగా కలుపుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో ఏంటంటే మనకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని దీన్ని చక్కగా ఒక 1-2 minutes అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సో అంతే అనమాట. సో అలాగా పట్టేసుకుని అలా కలిపేస్తూ ఉంటే చక్కగా ఫ్రై అవుతుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట. మా ఇంట్లో అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకి పెట్టినా, సో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అవనివ్వండి, ఈజీగా అయిపోతుంది మార్నింగ్ టైమ్స్ అనమాట. సో ఇప్పుడు ఇలా కలిపేసుకుని ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేసి వదిలేస్తే ఆ ఫ్లేవర్స్ అన్ని పప్పుకి బాగా పడుతుంది. సో చూసారా, 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. అంత ఈజీ చేయడం. సో టేస్ట్లో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు, అంతా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి టేస్టీ, హెల్తీ అండ్ యూనిక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.